రాగి సంగటి నాటుకోడితో చిట్టినాడు చికెన్ మసాలా చేసిన నేను. మసాలా కర్రీ. మసాలా తెలియని వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. రాగి ముద్ద మెత్తగా రావాలంటే ఫస్ట్ అన్నం ఉడికిచ్చేసి తర్వాత కొంచెం ఎసరు పెట్టుకొని ఆ అన్నం ఎసరులో వేసేసి బాగా మెత్తగా ఉడికియాలి. ఫస్ట్ మసాలా దాకా పట్టుకుంటే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మసాలా కోసం కొబ్బరి, సోంపు, జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ, పూత, ఇలాచీలు 2, షాజీరా, టేస్టింగ్ సాల్ట్, మిరియాలు వేసి, ధనియాల పొడి ఉంది నాతో, ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోవచ్చు, ఎండుమిర్చి అన్నీ వేసి లైట్గా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. షాజీరా వేస్తే బాగుంటుంది టేస్ట్. టేస్టింగ్ సాల్ట్ వేస్తే కూర రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఎవరైనా కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు వద్దనుకుంటే. ఇప్పుడు ఇవన్నీ సిమ్లో వేపుకున్నాక లైట్గా చల్లారినాక మిక్సీకి నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను చికెన్ ముందుగా ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి ఆగిచ్చి పెట్టుకున్నా. ఇప్పుడు ఒక ఎర్రగడ్డ, టమాటా, కొత్తిమీర రెడీగా పెట్టుకున్నా. బాండిల్లో 5-6 స్పూన్లు ఆయిల్ వేసి ఇప్పుడు ఎర్రగడ్డ, టమాటా సిమ్లో పెట్టుకొని లైట్గా వేపుకోవాలి. కావాలంటే ఆ పేస్ట్లో ఆనియన్స్, టమాటా కూడా వేసి పేస్ట్ చేసుకోవచ్చు. నేను ఆయిల్లో వేపుకుంటాను. ఇవి బాగా వేగినాక ఉప్పు, పసుపు వేసి మిరప్పొడి వేయలేదు, పేస్ట్లో ఎండుమిర్చి వేసిన కాబట్టి వేయాల. కావాలంటే కొంచెం మిరప్పొడి వేసుకోవచ్చు. కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం వేసి మెత్తగా వేగినాక మళ్ళీ చికెన్ ముక్కలు వేయాలి. చికెన్ ముక్కలు వేసి బాగా కలిపేసుకొని ఈ పేస్ట్ వేసి మొత్తం అంతా కలిపి మూత పెట్టేసి 5 నిమిషాలు సిమ్లో పెట్టేయాలి. తర్వాత వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి. చెట్టినాడు చికెన్ కర్రీ డిఫరెంట్ టేస్ట్తో బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి చేయని వాళ్ళు. ముద్దలోకి, రైస్లోకి, కలర్ రైస్లోకి, చపాతీకి, జొన్న రొట్టె దేనికైనా బాగుంటుంది. దోశ, చికెన్ కూడా బాగుంటుంది. టిఫిన్కి, దోశలకు కూడా చేసుకోవచ్చు, పూరి, దోశకి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ముక్క మెత్తబడే వరకు ఉడికించుకున్నాక కొంచెం కొత్తిమీర వేసేసి దించేసుకుంటే కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.